దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. సమయం ఇచ్చిన దేవాదేవునికి స్తోత్రాలు. మీరందరూ బాగున్నారా? ఆత్మీయులుగా, ఆత్మానుసారులుగా ఉండాలని, ఆర్థికంగా బలంగా ఉండాలని, మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా బలంగా ఉండాలని మీకోసం అనేది నేను ప్రార్థన చేస్తున్నాను. నా కోసం, నా కుటుంబం కోసం మీరందరూ ప్రార్థన చేయండి. ఈ లోకంలో మనం జీవిస్తున్నామంటే ప్రతి ఒక్క వ్యక్తి మీద ఆయన ప్రణాళిక ఉంది. ఆయనకి ఇష్టమైన వారిగా జీవించాలని ప్రభు ఆశపడుతున్నాడు దేవదేవుడు. అందుకనే మనకి కళ్ళకు కనబడతా ఎంతోమంది సొసైటీలో, మన ఇరుగు పొరుగు వాళ్ళు, మన బంధువుల్లో, మన స్నేహితుల్లో మనకు కనబడుతూ ఉంటారు. అనేకులు తాగుబోతులుగా, తిరుగుబోతులుగా, డ్రగ్స్ తీసుకునేవారుగా, సెల్లకు బానిసయి ఉద్యోగం చేయకోకుండా, వ్యాపారం చేయకోకుండా, ఇంటి దగ్గరే ఆ సెల్లతో గడుపుతా బహు నీచమైన సెల్లో చూస్తా సాతానికి వాళ్ళు అమ్ముకుంటున్నారు. తిండిపోతులుగా, నిద్రపోతులుగా, సోమరిపోతులుగా, ఇలోక సంబంధమైన సాతాను వల్ల వాళ్ళు చిక్కుతున్నారు. అటువంటి వారిని విడిపించడానికి నా ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఎంతోమంది ఆర్థిక ఇబ్బందుల్లో, అప్పుల బాధల్లో, కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, వ్యాధుల్లో, బాధల్లో, సమస్తంలో మనకి ఆయన తోడుగా ఉంటున్నాడంటే కేవలం ఆయన కృప, ఆయన కనికరం. దేవునితో పాటు దేవుని సన్నిధికి వచ్చి జీవించే వాళ్ళకు కూడా కష్టాలు వస్తాయి. కానీ వాళ్ళలో ఉండే దేవుడు వాటన్నిటినీ విడిపించే దేవుడే ఉన్నాడు. అందుకనే ఆయన మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము. ప్రయాసపడి భారము ఇచ్చిన సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేసే దేవుడు. ఆయన విశ్రాంతిని, ఆయన శాంతిని, ఆయన సమాధానాన్ని మనకిచ్చేవాడై ఉన్నాడు. నశించిపోయే ఆత్మల పట్ల భారం కలిగి ఆయన ఉన్నాడు. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ పాపిష్టి జీవితం, నీ పాపిష్టి సంపాదన, నీ పాపిష్టి అక్రమ జీవితం, నీ పాపిష్టి లోక సంబంధమైన అల్పకాల పాప భోగాలకి నువ్వు సాతానుడికి అమ్మేసుకున్నావేమో, జిగటగల దొంగ ఊబిలో పడ్డావేమో. దేవుని పాదాల చెంతకొస్తే ఆయన నిన్ను, ఆయన సన్నిధిని, ఆయన ప్రసన్నతను, ఆయన నెమ్మదిని, ఆయనకి ఇష్టమైన కుమారుడిగా, కుమార్తెగా జీవించాలని ప్రభువైన యేసుక్రీస్తు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో అన్నీ దాటొచ్చు, కానీ పాపాన్ని ఎవరు దాటలేరు. అది ఆ ఒక్క వీక్నెస్ నిన్ను ఏదో రకంగా, ఒకరికి స్త్రీ అంటే వీక్నెస్, ఒకరికి పురుషులు అంటే వీక్నెస్, ఒకరికి తాగుడంటే వీక్నెస్, ఒకరికి అక్రమ సంబంధాలంటే వీక్నెస్, ఒకరికి కోడి పందాలంటే వీక్నెస్, ఒకరికి ప్యాకెట్ అంటే వీక్నెస్. నీది ఏదైతే నీవు వీక్నెస్గా ఉన్నావో, నీ దగ్గర ఒక బిస్కెట్ వేస్తాడు. ఆ బిస్కెట్కి పడుతుందా పడదా అని దాన్ని నువ్వు అల్పకాల పాపభోగాల్ని తీసుకొని దాన్ని ఆనందిస్తున్నావంటే, ఆ బిస్కెట్ వేసే ఆ ఉరి, ఆ గేలం నిన్ను నరకానికి ఈడ్చుకెళ్తుంది. అందుకనే
సాతానుడికి తొత్తులుగా వాడు ఏది చెప్తే అది చేసేవారుగా ఉండకోకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను ఆయన రాజ్యానికి, పరలోక రాజ్యానికి, స్వర్గానికి నిన్ను నడిపించే దేవుడు. ఆయనతో యుగయుగాలు నువ్వు ఉండాలి. అక్కడ ఆకలి లేదు, దాహం లేదు, యుగయుగాలు ఆయనతో నువ్వు ఉంటావు. ఇక్కడ విత్తితే అక్కడ పంట కోస్తావు. నశించిపోయే ఆత్మల పట్ల భారం కలిగి ప్రతి ఒక్కరు జీవించాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయనకి ఇష్టమైన ప్రియులుగా, ఆయన పాదాల చెంతకి, ఆయనకి సాక్షులుగా, ఆయన పాద సన్నిధిని ప్రేమించేవారుగా, ఆయన పాదాలని హత్తుకునేవారుగా మనం ఎప్పుడైతే జీవిస్తామో మనం నీతిమంతులమేం కాదు. మన నీతి అంట మురికి గొడ్డ. ఆయన నీతిమంతుడు కాబట్టి ఆ మురికి జీవితాన్ని శుభ్రపరిచి ఆయన కుమారుడిగా, కుమార్తెగా నిన్ను, నన్ను, మనల్ని వాడుకోవడానికి సిద్ధమై ఉన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకనే మన జీవితాన్ని ఆయన పాదాల చెంతకి అప్పచెప్తే మనకు తోడుగా ఉండి సహాయం చేసి సంరక్షించి మనకి ఆయన కృపను, కనికరాన్ని, దయని, దాక్షిణ్యాన్ని చూపిస్తాడు. మనం ఇలాగ ఉన్నామంటే సజీవులుగా ఆయన పెట్టిన భిక్ష. ఆయనకి ఇష్టమైన ప్రియులుగా ప్రతి ఒక్కరు జీవించాలని, ఆయనకి ఇష్టమైన కుమారులుగా, కుమార్తెలుగా ఆయన రాజ్యాన్ని, నీతిని వెదకాలని, నశించిపోయే ఆత్మల పట్ల భారం కలిగి నీ గుండెలో ఉన్న సత్యాన్ని నువ్వు దాచుకోకుండా ఇతరులకి మంచి మార్గంలో ఎప్పుడైతే నడిపిస్తావో ప్రభువైన యేసుక్రీస్తు నీలోనే, నీతోనే ఉంటాడు. అందుకనే ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరికి అందజేయి, తెలియజేయి. శుభవార్తని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహాగణ స్తోత్రం ఆయన. అయ్యా, ఇంతవరకు నాతో, మా అందరితో మాట్లాడిన ఆయన పాటల ద్వారా మిమ్మల్ని స్తుతిస్తుండగా, కీర్తిస్తుండగా, కొనియాడుతుండగా మా స్తుతి సింహాసనంపై మీరు ఆసీనుడే అండి. మమ్మల్ని మీ కృపలో, మీ భద్రతలో మమ్మల్ని నడిపించమని, జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు యేసు ఎంతో వరాల మనసు నీది, చిత్రాలుగా విన్నానయ్యా ఊసు. ప్రభు యేసు ఎంతో వరాల మనసు నీది, చిత్రాలుగా విన్నానయ్యా ఊసు. ప్రభువా హైలేసు, యేసు పలికే నీ దాసు. ప్రభువా హైలేసు, యేసు పలికే నీ దాసు. ప్రభు యేసు ఎంతో వరాల మనసు నీది, చిత్రాలుగా విన్నానయ్య ఊసు. ప్రభువా హైలేసు, యేసు పలికే నీ దాసు. గాలి వానొచ్చే నడియేటిలోన నా వల్ల అడగా, నీవే కాపాడినావే ఓయ్. కంట చూడంగా గాలాగిపోయే అలలు సల్లారెనే, మహిమ చూపించినావే. గాలి వానొచ్చే నడియేటిలోన నా వల్ల అడగా, నీవే కాపాడినావే ఓయ్. కంట చూడంగా గాలాగిపోయే
అలలు సల్లారెనే మహిమ చూపించినావే. నిన్ను పొగడంగా నేనెంత వాడా, నీటి మడుగుల్లో సేపంటివాడా, నా దారి గోదారిలో బ్రతుకే హైలేసు, పలికే నీ దాసు. ప్రభు యేసు ఎంతో వరాల మనసు నీది, చిత్రాలుగా ఎన్నానయ్య ఊసు. ప్రభువా హైలేసు, యేసు పలికే నీ దాసు. ప్రభు యేసు దిక్కులేనట్టిది నాత్ములంతా, నీలో కలిగే దయా నాడే తెలిసిందయా. ఓయ్ నరుల బలులిచ్చే మూడాత్ములంతా, నీలో పొగలే సొదా కరుణ ఎదజల్లగా. దిక్కులేనట్టిది నాత్ములంతా, నీలో కలిగే దయా నాడే తెలిసిందయా. ఓయ్ నరుల బలులిచ్చే మూడాత్ములంతా, నీలో పొగలే సొదా కరుణ ఎదజల్లగా. నీవేరేవంటూ ఏ నావకైనా, నీవే కడలంటూ ఏ వాగుకైనా, ఉప్పొంగె నీ ప్రేమలో తడిసే హైలేసు. యేసు మడిసే నీ దాసు. ప్రభు యేసు ఎంతో వరాల మనసు నీది, చిత్రాలుగా ఎన్నానయ్య ఊసు. ప్రభువా హైలేసు, యేసు పలికే నీ దాసు. ప్రభువా హైలేసు, యేసు పలికే నీ దాసు. ప్రభు యేసు హైలేసు 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 హైలేసు. ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడా, మహాగణన స్తోత్రాలు నాయన. ఎంతో వరాల మనసు నాయన. అయ్యా దిక్కులేని దీనాత్మలంతా నీ సన్నిధికే వస్తారు నాయన. మంచి దేవుడు నాయన. అయ్యా సంరక్షించే దేవుడు నాయన. కృప చూపించే దేవుడు నాయన. కనికరం చూపించే తండ్రి నాయన. అందుని బట్టి నీకు వందనాలు నాయన. పాటల ద్వారా నీ నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకున్నందుకు వందనాలు నాయన. వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడమని, మమ్మల్ని దర్శించమని, కృప చూపించమని యేసు క్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మనకి ఏర్పాటు చేసిన దేవుని మాటలు, భయపడకము, దేవుని వలన నీవు కృప పొందుతివి. ఏమంటున్నాడు ప్రభు? భయపడొద్దు, దేవుని వలన నీవు కృప పొందుతివి. భయమునకు అంతం, కృపతో నూతన ఆరంభం. యేసు జనన సందేశమును గాబ్రియేలు దేవదూత కన్య అయిన మరియకు తెలియజేస్తూ ఈ మాట సెలవిచ్చెను. దేవుని కృప పొందిన కొందరు. మొదటిగా లోతు దేవుని కృప పొందెను, కీడు నుండి మేలు కలిగెను. రెండవదిగా నెహెమ్యా దేవుని కృప పొందెను,
అడిగినవి అనుగ్రహించబడెను. మూడవదిగా స్టెఫను దేవుని కృప పొందెను, ఆధ్యాత్మిక అభివృద్ధి చెందెను. నా ప్రియనేస్తమా, నీ దేవుని వలన కృప పొందవలనంటే నీవు దేవుని యందు నమ్మిక కలిగి, భక్తి కలిగి, దీనత్వము కలిగి, యథార్థత కలిగి జీవించుము. ఆయన నీకు కృప చూపును, గొప్ప కార్యములు చేయను. ఏం మాట్లాడుతున్నాడంటే దేవుడు, నీ దేవుని వలన కృప పొందవలేనంటే నీవు దేవుని యందు నమ్మిక కలిగి, భక్తి కలిగి, దీనత్వము కలిగి, యథార్థత కలిగి జీవించుము. ఆయన నీకు కృప చూపును, గొప్ప కార్యములు ఈ జీవితంలో ఆయన చేస్తాడని ప్రభువైన యేసుక్రీస్తు నీతోనే ఆయన మాటలుగా మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా. అలాగే లూకా సువార్త, భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. లూకా సువార్త 1వ అధ్యాయం 30వ వచనం. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొని చుండగా దూత, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందావు అని దేవుడు మరియతో మాట్లాడుతున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు శారీరకంగా తల్లి. అయితే ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొని చుండగా దూత, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. మనం కృపను పొందుకోవాలంటే దేవుడి అనుగ్రహం ఉండాలి. ఆయన కనికరం, ఆయన కృప మన జీవితంలో ఉండాలి. అలాగే దేవుని కృప పొందిన కొందరు, మొదటిగా లోతు దేవుని కృప పొందెను. ఎవరు? లోతు దేవుని కృప పొందెను. ఆదికాండము 19వ అధ్యాయం 19వ వచనం. ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను కనపరిచితివి. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో అని ఎవరో అబ్రహాము తమ్ముడు కుమారుడైన లోతు అంటున్నాడు. ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణం రక్షించడం వల్ల నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను గనపరిచితివి. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో అని లోతు దేవుడు పంపించిన వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే, ఇద్దరు కుమార్తెలు నాకు ఉన్నారు, అంతకుముందు తాను అన్నడు కలుసుకొని ఇద్దరు పరదేశులను కాపాడడానికి గాను కామోద్రేకంతో కన్ను మిన్ను గానని మోక తన కుమార్తెలను చేర్చడానికి అనుభవించడానికి లోతు నిజంగా ఇష్టపడ్డాన్ని నమ్మడం కష్టం. ఆ నిస్సహాయ స్థితిలో తనతోనూ తన కుటుంబంతోనూ ఇతరులు క్రూరంగా ప్రవర్తించకుండా ఆ పట్టణంలోని తన స్నేహితులు వచ్చి కాపాడతారన్న నమ్మకంతో అప్పటి వరకు కాలయాపన చేయడానికి లోతు ఈ మాటలు పలికి ఉండవచ్చు. అంటే దేవుని దూతలు లోతును రక్షించడానికి వచ్చినప్పుడు ఆ దేశ జనాంగం బహు క్రూరులు, బహు వ్యభిచారులు, బహు
లోక సంబంధమైన పాపానికి ప్రవర్తించే క్రూరులు. అందుకనే ఎంతగానో కష్టపడ్డాడు. నా కుమార్తెలు ఉన్నారు, కుమార్తెలను ఇచ్చేస్తా, కానీ వాళ్ళు నా గృహానికి దూతలని లోతుకు తెలియదు. కానీ ఆ దూతలే లోతును తప్పించారు. కీడు నుండి మేలు కలిగింది ఎవరికి? లోతుకి. రెండోదిగా నెహెమ్యా దేవుని కృప పొందెను. నెహెమ్యా దేవుని కృప పొందెను. పట్టణ ప్రాకారమునకు మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకును నేను ప్రవేశింపబో ఇంటికిని దూలములు మ్రాన్లు ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసాపునకు ఒక తాకీదును ఈడని అడిగితిని. అలాగ నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణ హస్తము కొలది రాజు నా మనవి ఆలకించెను. నెహెమ్యా చాలా ప్రార్థనాపరుడు. నెహెమ్యా దేవుని జ్ఞానం కలిగినవాడు. రాజు నీకేం కావాలన్నప్పుడు ఆయన జ్ఞానయుక్తంతో విన్నవించుకుంటున్నాడు. ఏమని? పట్టణ ప్రాకారమునకు మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకును, అంటే యెరూషలేము దేవాలయాన్ని కట్టడానికి రాజు దగ్గర తగ్గించుకొని విన్నవించుకుంటున్నాడు. ఈ విన్నవించడానికి ముందల అడగడానికి ముందల దేవుని సన్నిధిలో ఎంతగానో ఆయన పాదాలు పట్టుకొని బతిమాలి ప్రార్థనాపూర్వకంగా అడిగినప్పుడు రాజు ఆయన మాటను మన్నించి అవన్నీ మందిరం కట్టడానికి కావాల్సిన దోలాలు, కలప ప్రతి ఒక్కటి రాజుగారి దగ్గర నుంచి నెహెమ్యా దగ్గరికి వస్తుంది. అందుకని అడుగుతున్నాడు, పట్టణ ప్రాకారమునకును మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకును నేను ప్రవేశింపబో ఇంటికిని దూలములు మ్రాన్లు ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసాపునకు ఒక తాకీదును ఈడని అడిగి తిని. తెలివిగా జ్ఞానంతో అడుగుతున్నాడు. అలాగే నాకు తోడుగా ఉండి నా కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తం కొలది రాజు నా మనవి ఆలకించెను. నాకు తోడుగా ఉండిన నా దేవుని కరుణా హస్తము. నెహెమ్యాపై దేవుడైన యెహోవా హస్తం ఉండడం అనేది కనీసం 5 విషయాలను బయలుపరుస్తున్నది. ఒకటి, అతడు దేవుని ఉద్దేశాల్లో భాగం పంచుకుంటున్నాడు. దేవుని ఉద్దేశాల్లో అతడు భాగం పంచుకుంటున్నాడు. రెండోదిగా, దేవుడు చురుగ్గా అతనికి మార్గనిర్దేశకత్వం చేస్తున్నాడు. మూడోదిగా, దేవుడు అతనికి తన అనుగ్రహం, సహాయం అందిస్తున్నాడు. నాలుగోదిగా, దేవుడు అతనితో ఉండి అతడు దేవుని పనిలో వృద్ధి పొంది విజయం సాధించడానికి సామర్థ్యం కలుగజేస్తున్నాడు. ఐదవదిగా, అతడు దేవునిలో నూతనమైన ధైర్యం, నమ్మకం అనుభవించాడు. దేవుడి సన్నిధిలో నెహెమ్యా మొదటిగా దేవుని ఉద్దేశాల్లో భాగం పంచుకుంటున్నాడు. మనం కూడా దేవుని ఆలోచన కలిగి మనం సేవ చేయాలి, పరిచర్య చేయాలి. నశించిపోయే ఆత్మల పట్ల భారం కలిగి మనం జీవించాలి. రెండవదిగా, దేవుడు చురుగ్గా అతడికి మార్గనిర్దేశకత్వం చేస్తున్నాడు. ఆయన పనిచేసిన వాళ్ళకి ఆయన తోడుగా ఉండి ఏం చేయాలో అన్నీ ఆయన నేర్పిస్తూ ఉంటాడు. మూడవదిగా, దేవుడు అతనికి తన అనుగ్రహం, సహాయం అందిస్తున్నాడు. నాలుగవదిగా, దేవుడు అతనితో ఉండి అతడు దేవుని పనిలో వృద్ధి పొంది విజయం సాధించడానికి సామర్థ్యం కలుగజేస్తున్నాడు. ఐదవదిగా, అతడు దేవునిలో నూతనమైన ధైర్యం, నమ్మకం అనుభవించాడు. ఎవరు? నెహెమ్యా. అడిగినవి అనుగ్రహించబడెను. అలాగే మూడవదిగా, స్టెఫను దేవుని కృప పొందెను. స్టెఫను దేవుని కృప పొందెను. అపోస్తలుల కార్యాలు 8వ
అధ్యాయం 2వ వచనం నుంచి 6వ వచనం దాకా. భక్తిగల మనుషులు స్టెఫనును సమాధి చేసి అతన్ని గూర్చి బహుగా ప్రలాపించిరి. అంటే యెరూషలేములో గొప్ప హింస వచ్చింది. సంఘానికి వ్యతిరేకంగా చెలరేగిన గొప్ప హింసకు నాయకుడు సౌలు. ఎవరు ఈ సౌలు? పౌలుగా దేవుడు మార్చిన, ముందు ఆయన పేరు క్రైస్తవుల్ని పట్టుకొని హింసించి ప్రాణాలని తీసే హింసకుడు, తోషకుడు ఆయన సౌలు. ఇది ఎంతో క్రూరంగా, తీవ్రంగా ఉంది. స్త్రీ పురుషులు జైళ్ళలో బందీలై హింసలకు గురయ్యారు. అనేక మంది హతులయ్యారు. సంఘం గొప్ప ప్రేరిత సేవ ప్రారంభించడానికి దేవుడు ఈ హింసను ఉపయోగించుకున్నాడు. ఒక కీడు వెనకాల మేలు దాగి ఉండని దేవుడు చెప్పాడు. మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు మనకు పాఠాలు నేర్పుతాయి, ఎలా జీవించాలో. అలాగా మనకి అన్ని ఆశీర్వాదాలు ఉంటే ఆ కష్టం విలువ మనకి తెలియదు. కష్టంలో నుంచే వచ్చింది ఆశీర్వాదం. ఆశీర్వాదంలో నుంచి ఏది రాలేదు, కష్టంలో నుంచే ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం వస్తుంది. అలాగా 2వ వచనం, భక్తిగల మనుషులు స్టెఫనును సమాధి చేసి అతన్ని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింట జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించు సంచారము చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. సమరయ విశ్వాసుల మీద కుమ్మరించబడిన పరిశుద్ధాత్మ ఫలితంగా సంభవించిన సంఘటనల పరంపరను గమనించండి. 1, ఫిలిప్పు దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తే దేవుడు ఆ వాక్యాన్ని సూచక్రియల చేత, అద్భుతాల చేత స్థిరపరిచాడు. 2వదిగా అనేక మంది సమరయులు దేవుని వాక్యం అంగీకరించి యేసుక్రీస్తుని నమ్మి స్వస్థపడి అపవిత్రాత్మల నుండి విడుదల పొంది నీటి బాప్తీసం పొందారు. ఆ విధంగా రక్షణ కార్యాన్ని, పరిశుద్ధాత్మ మూలంగా నూతన జన్మ అనుభవాన్ని, దేవుని రాజ్య శక్తిని అనుభవించారు. 3వదిగా అయితే క్రీస్తులోకి వారు మార్పు నొంది నీటి బాప్తీసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి రాలేదు. 4వదిగా సమరయుల మార్పిడి తరువాత కొన్ని దినాలకు పేతురు, యోహానులు సమరయకు వచ్చి పరిశుద్ధాత్మను కొత్త విశ్వాసుల మీదకి దిగిరావాలని ప్రార్థించారు. సమరయుల పరివర్తనకు పరిశుద్ధాత్మ బాప్తిస్మానికి మధ్య ఖచ్చితంగా కొంత విరామం ఉంది. సమరయులు పొందిన పరిశుద్ధాత్మ బాప్తీసం శిష్యులు పెంతెకొస్తు దినాన కలిగిన అనుభవాన్ని పోలి ఉంది. 5వదిగా పరిశుద్ధాత్మను పొందడంలో కొన్ని బాహ్య కార్యాలు తప్పనిసరిగా భాషలో ప్రవచనం జరిగి ఉంటాయి. అలా దేవుడు సమరయులు ఫిలిప్పు పరిచర్య జరిపించాడు. 6వ వచనం, జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనస్సుతో లక్ష్య ఉంచగా. సూచక్రియల, అద్భుతాల ద్వారా యేసు ప్రభువు వాక్య ప్రకటనను రూఢిపరచడం అపోస్తులకు మాత్రమే పరిమితి కాలేదు. మార్పు చెందిన వారు, వారి వాక్యం నమ్మిన వారు యేసుక్రీస్తు నామంలో అద్భుతాలు చేస్తారని, దెయ్యాలు వెలగొడతారని, రోగులను స్వస్థపరుస్తారని వాగ్దానం ఉంది. ఫిలిప్పు సరిగ్గా ఇదే చేశాడు. అందుకనే ఆధ్యాత్మిక అభివృద్ధి చెందెను. అలాగే దేవుడు అనేక విషయాల ద్వారాగా మనతో మాట్లాడుతున్నాడు. ఆయనకి ఒక మాట ఉంది. ఆయన కళ్ళుండి చూసే దేవుడు, చెవులుండి వినే దేవుడు, నోరుండి మాట్లాడే దేవుడు, హృదయం ఉండి
అర్థం చేసుకునే దేవుడు. ఈ స్టెఫనుని చంపి చేతులు కడుక్కున్నాడు. ఈ పౌలు ముందుల జీవితం సౌలుగా సమరయలో పిలుపు ద్వారా అనేక కార్యాలు దేవుడు జరిపించాడు. అలాగే మన జీవితంలో మొదటిగా లోతు దేవుని కృప పొందెను, కీడు నుండి మేలు ఇచ్చాడు. అందుకనే దేవుడు ఈ సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. అలాగే లూకాసు వార్త 1వ అధ్యాయం 30వ వచనం. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా దూత మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందుతీవి. మన జీవితంలో ఆయన కృప కనికరం పొందితే చాలు. ఈ లోకంలో మనకేది అవసరం లేదు. ఎందుకంటే ఆయన మనలో ఉన్నాడు, మనతో ఉంటాడు. మనకేది కావాలో సమయానికి ఇచ్చే దేవుడు. ఈ లోకంలో మనం ఏదడిగినా ఈ లోకస్తులు ఎవరు, కానీ మన పరమ తండ్రి ఆయన చూసే దేవుడు. మనం అడక్క ముందే అన్నీ సమకూర్చి మనకు సహాయం చేసేవాడు. ఈ లోకంలో మనకి ఆహారాన్ని ఇస్తున్నాడు, ఆయన శ్రేష్టమైన గాలిని ఇస్తున్నాడు, ఆయన మంచి బ్రతుకుని మనకి ఇస్తున్నాడు, మన ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, ఆయన కృపని కనికరాన్ని ఇస్తున్నాడు. అందుకనే భయపడకము, దేవుని వలన నీవు కృప పొందుతీవి. ఆయన కృప మనకి కావాలి. భయమునకు అంతం, కృపతో నూతన ఆరంభం. యేసు జనన సందేశమును గాబ్రియేలు దేవతతో కన్య అయిన మరిగా తెలియజేస్తూ ఈ మాట సెలవిచ్చెను. దేవుని కృప పొందిన కొందరు. మొదటిగా లోతు దేవుని కృప పొందెను, కీడు నుండి మేలు కలిగెను. రెండవదిగా నెహెమ్యా దేవుని కృప పొందెను, అడిగినవి అనుగ్రహించబడెను. మూడవదిగా స్టెఫను దేవుని కృప పొందెను, ఆధ్యాత్మిక అభివృద్ధి చెందెను. అందుకనే నా ప్రియనేస్తమా, నీ దేవుని వలన కృప పొందవలనంటే నీవు దేవుని యందు నమ్మిక కలిగి, భక్తి కలిగి, దీనత్వము కలిగి, యథార్థత కలిగి జీవించుము. ఆయన నీకు కృప చూపును, గొప్ప కార్యములు నీ జీవితంలో జరిగించిన. దేవుని పరిశుద్ధ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. మహాపరిశుద్ధుడ, మహాగణుడ, స్తోత్రాలు నాయన. మిమ్మల్ని నమ్మిన నరుడు ధన్యుడు నాయన. మిమ్మల్ని ఆశ్రయించిన నరుడు ధన్యుడు నాయన. మీ కృప చొప్పున అయా మరిని జ్ఞాపకం చేసుకున్నావు. శ్రేష్టమైన కుమారుని మీరు అనుగ్రహించావు. ఈ లోకానికి రక్షకుడిని ఈ లోకానికి ప్రజెంట్ చేశాను నాయన. మా జీవితంలో నాయన నశించిపోయే ఆత్మల పట్ల భారం కలిగి ప్రతి ఒక్కరు జీవించేలాగా మీ కనికరాన్ని, కృపని ప్రతి ఒక్కరు దయచేసి వాక్యం ద్వారా అనేక విషయాలు మాతో మాట్లాడింది మీకు వందనాలు, కృతజ్ఞతా స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ ఆయన సన్నిధి సహవాసం. ఎవరైతే ఈ వాక్యాన్ని యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా, స్టేటస్ ద్వారా చూస్తున్నారో, వింటున్నారో, వాళ్ళకి ఆయన కృప, కాపుదల, నెమ్మది ఇచ్చి సమస్త జ్ఞానం ఇచ్చిన సమాధానం ప్రతి ఒక్కరికి దయచేసి ఆశీర్వదించును గాక. ఆమేన్.